సాంబ సదాశివమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ప్రపంచం చేసేటప్పుడు పరమాత్మ ఏ జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని చేస్తున్నాడో, ఆయన ఏ జ్ఞానంతో చేశాడో మనం అర్థం చేసుకోగలమా? సృష్టి ఆయన ఏ జ్ఞానంతో చేశాడో అర్థం చేసుకోగలమా? ఆ సూర్యుల్లో వెలుగును ఎలా పెట్టాడు, ఆ టెక్నాలజీ ఏమిటి, ఆ నాలెడ్జ్ ఏమిటి, ఎక్కడి నుంచి తెచ్చాడు మనకు అర్థమవుతుందా? ఎంత అద్భుతమైన జ్ఞానం కనబడుతుంది ప్రపంచం అంతా మనకి. అలాగే మన శరీరంలో కూడా అప్రయత్నంగా కంటికి చూడగలిగే జ్ఞానం, చెవికి వినబడగలిగే జ్ఞానం, ఈ జ్ఞానంతో ప్రపంచాన్ని నడుపుతున్నాడు. పైగా ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా నడపాలో అనే జ్ఞానం. ఇదంతా చూస్తే ముందు ఆ జ్ఞానానికి నమస్కారం చేయాలి కదా. కనుక పరమేశ్వరుడు యొక్క ఆ జ్ఞానానికే సరస్వతి అంటారు, ఇది తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రపంచమంతా నడపాలంటే ఐశ్వర్యాలు కావాలి కదండి. ఐశ్వర్యాలు ఏమిటి? సృష్టిలో ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి. అయితే మనకైతే ఐశ్వర్యాలు బయట నుంచి రావాలి. పరమాత్మకి బయట వస్తువు ఒకటి లేదు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని బయట వస్తువు లేదు. అన్ని ఐశ్వర్యాలు ఆయన నుంచే రావాలి. కనుక ఆయన యొక్క ఐశ్వర్య శక్తి లక్ష్మి, ఇది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా ఏ బలంతో ఈ ప్రపంచాన్నంతని నడుపుతున్నాడో ఆ ఇచ్ఛా జ్ఞాన క్రియారూపిణి అయిన మూలశక్తి అమ్మ దుర్గా అయిపోయింది స్పష్టంగా. ఆ శక్తి ఈ ప్రపంచాన్ని నడిపేటప్పుడు ప్రధానంగా ఎక్కడ పెట్టి నడుపుతోంది అంటే, ఉదాహరణగా మన భూమండలాన్ని చూస్తే ఈ భూమండలాన్నంతటి నడపడానికి ఆ పరాశక్తి, ఈశ్వరుని యొక్క పరాశక్తి ఎక్కడ కూర్చుని నడుపుతోంది? ఆవిడ ఆఫీస్ ఏది, కార్యాలయం ఏది అంటే ఆదిత్య మండలం. ఆ ఆదిత్య మండలంలో కూర్చుని ఈ ప్రపంచాన్ని నడుపుతుంది. ఆదిత్య మండలంలో ఉంటూ అందిస్తున్న ఆ శక్తే గాయత్రి అయినది. తర్వాత ఈ ప్రపంచంలో ఆయన జ్ఞానాన్ని మీరు ఎలా చూస్తున్నారో ఆయన ప్రేమను ఎలా చూడాలి. ప్రపంచమంతా ఆయన ప్రేమ వ్యాపించి ఉన్నది, అవునా లేదా? ఒక్కసారి పరిశీలించండి. ప్రేమ తప్ప ఏమున్నది? ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు, ఎవరు పిలిస్తే వస్తున్నాడు? దాహం వేస్తే నీరు దొరుకుతుంది, తాగిన వెంటనే ఆరిపోతుంది దాహం. ఆ నీటికి దాహం తీర్చే శక్తి ఎవడిచ్చాడు? అలాగే ఈ సృష్టిలో ప్రతిదీ చూస్తూ ఉంటే ఆయనకి ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. మీకు డబ్బు కడితే కానీ ఎవడు ఇంటికి లైట్ ఇవ్వడు, ఫ్యాన్ గాలి ఇవ్వడు, నీరు ఇవ్వడు, అవునా లేదా? కానీ మీరే డబ్బు కట్టకుండానే ఎంత నీటిని, ఎంత గాలిని, ఎంత వెలుగుని పరమాత్మ ఇచ్చాడంటే దేనివల్ల ఇచ్చాడు? ప్రేమ వల్ల ఇచ్చాడు. అందుకే సృష్టిలో మీరు చూస్తే ప్రతి అణువునా కనబడుతున్నది పరమేశ్వరుని యొక్క ప్రేమ, 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 మరొకటి లేదండి. ఆ కారణం చేతనే అన్బే శివం అంటారు తమిళంలో. ప్రేమయే శివుడు, ఇంకోటి ఉందా? కనుక అమ్మవారంటే ఎవరు? ఆ శక్తి అంటే ఎవరు? ప్రేమరూప ప్రియంకరి. ఆవిడ ప్రేమరూపణ అయ్యి ఉంటూ ప్రియం చేస్తోంది ఆ తల్లి. ఎదురుగా తినడానికి ఇష్టమైన వస్తువుని పెట్టింది, తింటే రుచి తెలిసే నాలికకి ఆ శక్తినిచ్చింది, అరిగించే శక్తి జఠరాగ్నికి ఇచ్చింది. ఇలా అమ్మ ప్రేమయే ప్రపంచమంతా శక్తి రూపంగా వ్యక్తమవుతున్నది. కనుక ప్రేమరూప. ఇప్పుడు 5 చూడండి. సృష్టి చేసే జ్ఞానము సరస్వతి, సృష్టికి అనువైన ఐశ్వర్యము లక్ష్మి, అలాగే సృష్టికి కావలసిన పటుత్వము దుర్గా, ఆదిత్య మండలాంతర్వర్తి అయిన తేజస్వరూపము గాయత్రి, సృష్టి యందు వ్యాపించిన ప్రేమ రాధాదేవి. ఇవి 5 ఇక్కడ. కనుక 5 శక్తులేవి ఈ 5. ఈ 5 పరమాత్మ పనిచేస్తున్నాడు. 5 శక్తులు ఎవరు? ఆయన ఈశ్వరుడు. ఈ 5 శక్తులు అమ్మవారు. కనుకనే ఈ 5 శక్తులు ఒకే శక్తి, ఆ 5 మూర్తులు ఒకే మూర్తి, ఇది తెలుసుకోవాలి. అందుకే ఆ సరస్వతి శక్తి పనిచేస్తున్నప్పుడు ఆ పరమేశ్వరుడు బ్రహ్మ అయ్యాడు. ఆయన విష్ణువైనప్పుడు ఆ శక్తి లక్ష్మి అయినది, ఆయన రుద్రుడైనప్పుడు ఆ శక్తి గౌరి అయినది, ఆయన హిరణ్య గర్భుడై ఆదిత్య మండలంలో ప్రకాశిస్తుంటే ఆ తల్లి వేదమయ్యన గాయత్రి అయినది, ఆ పరమేశ్వరుడే కృష్ణుడైతే ఆ తల్లి రాధ అయినది, ఇది తెలుసుకోవాల్సినది. ఈ విధంగా 5 విధాలుగా ఉన్నటువంటి పూర్ణ రూపముల్ని ప్రస్తావన చేశాడు. వాటిని ఒక్కొక్కటి వివరిస్తున్నాను విను అన్నాడు. ఈ వివరణ చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడి నుంచి కొన్ని అధ్యాయాలు ఏంటి? దేవీ భాగవతం మిగిలిన భాగమంతా ఇదే. ప్రకృతి యొక్క తత్వ వివేచనమే జరుగుతుంది. నిజానికి అమ్మవారి రూపాలంటే ఇవి తప్ప మరొకట్లేదండి. ఈ ప్రకృతిగా ఉన్నటువంటి ఏ తల్లో ఆ తల్లిని మనం రాజరాజేశ్వరి, లలితా మహాత్రిపుర సుందరి, పరమేశ్వరి అని అంటున్నాం. ఆ తల్లియే ఈ 5 రూపములతో ఉన్నది ప్రకృతిలో, ఇది తెలుసుకోవాలి. సమన్వయం జాగ్రత్తగా వెళ్ళి. అందుకే భువనేశ్వరి, లలితా మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి అని చెప్పబడుతున్న తల్లియే ప్రకృతిలో 5 రూపములుగా ఉన్నది. ఈ 5 రూపముల్లో ఒక్కొక్క మూర్తిని మనం తెలుసుకుంటున్నామా? కాదు, ఉపాసిస్తున్నాం. శ్రద్ధగా వింటే అమ్మవారి ఉపాసన. ముందుగా క్లుప్తంగా మొత్తం ప్రకృతి చెప్తానయ్యా అంటున్నాడు నారాయణుడు. ముందు పూర్ణ రూపాలు వివరిస్తాను, తర్వాత ప్రధానాంశాలు చెప్తాను, తర్వాత కళాంశాలు చెప్తాను, తర్వాత కళాంశాంశాలు చెప్తాను. అన్నీ కలిపి అమ్మవారిని తెలిసి ఉపాసన చేస్తే వారికి ఇన్ని రూపాలతో అమ్మవారు అనుగ్రహిస్తున్నారు కనుక శ్రద్ధగా విను అని నారదునితో మహానుభావుడైన నారాయణుడు స్వయంగా బోధిస్తున్నాడు. గణేశమాత దుర్గా, ముందా తల్లిని చెప్తున్నారు. ఈవిడ శివరూప శివప్రియ, ఈవిడ శివస్వరూపిణి అంటే మంగళ రూపిణి.
అందుకే ఆవిడికి సర్వమంగళ మాంగళ్యే శివే అన్నాం మనం. మంగళ రూపిణి, శివప్రియ. ఈవిడే నారాయణి. ఈవిడ నారాయణి నమోస్తుతే అంటున్నాం కదా. నారాయణి అంటే జీవ సమూహమునందు వ్యాపించునది అని అర్థం. నారాయణి. విష్ణుమాయ, ఈవిడే విష్ణుమాయ అనగా ఈ విశ్వమంతా వ్యాపించిన త్రిగుణాత్మిక శక్తి, ఇది అర్థం. పూర్ణ బ్రహ్మస్వరూపిణి. ఈ తల్లి ఉపాసన పూర్ణోపాసన, పూర్ణ బ్రహ్మము. దుర్గా ఉపాసన పరిపూర్ణ ఉపాసన, పూర్ణ బ్రహ్మస్వరూపిణి అని వివరించారు. ఈ తల్లిని ఆరాధించే వారెవరు? బ్రహ్మాది దేవైర్మునిభి మనుభి పూజితాస్తుత. బ్రహ్మాది దేవతల చేత, మునుల చేత, మనువుల చేత పూజింపబడుతున్నది. మొత్తం 3 చెప్పారు చూడండి. బ్రహ్మాది దేవతలు ఈ దుర్గను ఆరాధిస్తారు, లేకపోతే వాళ్ళకి శక్తి లేదు. వాళ్ళని ఎల్లవేళలా కాపాడుతుంది, వాళ్ళని లోకాన్ని కాపాడడానికి కావలసిన శక్తినిస్తుంది. బ్రహ్మాది దేవతలు లోకపాలన చేస్తారు, ఆ శక్తి ఆవిడే ఇచ్చింది. ఒక్కొక్కప్పుడు వాళ్ళకి ఇవ్వబడిన శక్తులు చాలకపోతే మళ్ళీ అమ్మను ఆశ్రయిస్తే ఆవిడ తిరిగి ఆవిర్భవించి అసుర సంహారం చేసి మళ్ళీ ధర్మ ప్రతిష్టాపన చేస్తుంది. అందుకే దేవతలు ఎల్లవేళలా అమ్మవారిని ఆరాధన చేస్తూనే ఉంటారు బ్రహ్మాది దేవతలు. వాళ్లే కాదు, మునిభిహి, దేవతల తర్వాత చెప్పుకోవలసిన వారు ఋషులు. ఎందుకంటే మనం పూజించామంటే గొప్ప కాదు, గొప్పవారు పూజించారంటే గొప్ప. గొప్పవారే పూజించారని తెలుసుకుని మనం పూజిస్తే అదే గొప్ప. అందుకు గొప్పవారు ఎవరు? బ్రహ్మాది దేవతలు. తర్వాత ఎవరు? మునులు. మునులు అనగా ఋషులు, జ్ఞానులు వాళ్ళు. దాని తర్వాత మనువులు పూజించారట. అందుకే మను చరిత్ర చెప్పేటప్పుడే దుర్గా చరిత్ర చెప్పినట్లుగా గత ఏడాది మనం దేవీ సప్తశతి ఇక్కడ చెప్పుకున్నాం కదా. అందుకు మనువులు పూజించారు. ఇందులో ఒక మర్మం ఉందండి మాట చెప్పడంలో. మనువులు అంటే మనువులు అనబడే 14 మంది అని ఒక అర్థము, మనువు అంటే మంత్రం అని అర్థం ఉన్నది. మూల మనువు అని అంటారు. మను అంటే మంత్రం. మనుభిహి పూజిత అంటే మంత్రముల చేత పూజింపబడుతున్నది, వేద మంత్రముల చేత ఆరాధింపబడుతున్న తల్లి. కనుక అమ్మను ఆరాధించేవారెవరు? దేవతలు, ఋషులు, మంత్రములు ఆరాధిస్తున్నాయి. ఆవిడ సర్వ అధిష్టాత్రి, అన్నిటికీ ఆధారమైన శక్తి. శర్వరూప సనాతని, ఆవిడ శివస్వరూపిణి, సనాతని. సనాతని అంటే శాశ్వతమైనది అని అర్థం. ధర్మ సత్య పుణ్యకీర్తిర్యశో మంగళదాయిని. అమ్మను ఆరాధన చేసేట ధర్మాన్ని, సత్యాన్ని, యశస్సుని, శుభాలని ఇస్తుందిట. ఎంత చక్కటి మాట అండి. బహుశా ఇందులో 4వది అందరికీ నచ్చుంటుంది కదా, మంగళం. ధర్మం ఇస్తుంది అంటే అదేం చేసుకుంటాం అనిపిస్తుంది కదా. పురుషార్థాలు కావాలి అని అంటాం కానీ అందరికీ 2 కావాలండి. ఏవి? అర్థకామాలు. నేను అంటే అన్నాను కానీ అలాగ చెప్పడమే. అందరికీ 2 కావాలా? అర్థకామాలు కావాలనిపిస్తుంది కానీ ధర్మం కావాలని ఎవడైనా అడిగాడా? కానీ సంస్కారవంతులు మాత్రం మొట్టమొదటి అడిగే ధర్మాన్ని అడుగుతారండి. అమ్మా నాకు ధర్మం ఏమిటో తెలిసేటట్టు చెయ్యు, తెలిసిన ధర్మాన్ని ఆచరించేటట్టు చెయ్యు, ఆచరించడానికి అనుకూల వాతావరణాన్ని అందించు. ఇది ప్రార్థించాలండి తల్లిని. అందుకు మొట్టమొదటి ధర్మము, సత్యము, పుణ్యము, కీర్తి, యశస్సు, మంగళము ఇవి ఇస్తుందిట. అంతేకాదు సుఖ మోక్ష హర్షదాత్రి శోకార్తి దుఃఖనాశిని. ఈ తల్లిని ఆశ్రయిస్తే సుఖము, మోక్షము, హర్షము ఈ 3 ఇస్తుందిట. అదే సుఖానికి హర్షానికి తేడా ఏమిటంటే లోపల కలిగే ఆనందం సుఖమైతే బయటకు ప్రకటిస్తే హర్షం అన్నారు ఇక్కడ. అది అలాగే మోక్ష సుఖము అనగా లోకాలకు అతీతమైన సుఖం మోక్ష సుఖం. అందుకే లౌకిక సుఖాల్ని, మోక్ష సుఖాల్ని ఇవ్వగలిగే తల్లి శోక ఆర్తి దుఃఖనాశిని. శోకాన్ని, పీడని, దుఃఖాన్ని పోగొడుతుందిట. ఇక్కడ మళ్ళీ శోకము, దుఃఖము అని 2. అయ్యా ఏడుపు ఒకటే అనుకుంటే ఇన్ని ఏడుపులు ఉన్నాయా అని బాధ. ఏడుపుల్లో కూడా రకాలు ఉన్నాయండి. శోకము, దుఃఖము, ఆర్తి. ఆర్తి అంటే ఒక సంఘటన, ఒక పీడాకరమైన సంఘటన ఆర్తి. దానివల్ల కలిగే దుఃఖం 2 రకాలుగా ఉంటుంది, శోకము, దుఃఖము అని. దీనికి ఒక మాట చెప్పారు. సంఘటన జరిగినప్పుడే కలిగేటువంటి బాధని శోకం అంటారట, తలుచుకు ఏడిస్తే దుఃఖం అంటారట. అంతే ఇక్కడ మొత్తానికి శోక దుఃఖార్తి వీటిని నాశని పోగొడుతుంది. ఇంకేం కావాలండి? సుఖ మోక్ష హర్షములు ఇస్తున్నది, శోక దుఃఖ ఆర్తుల్ని పోగొడుతున్నది. అంతేకాదు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ. ఒక్కొక్క మాట ఎంత బరువు ఆలోచించండి. ఏదో అలాగా క్యాసెట్లు చదివేసినట్టు చదవడం కాకుండా శరణాగతులైన వారు, అమ్మా నువ్వే దిక్కు అని ఆశ్రయించిన వారికి, అలాంటి దీనులకు ఆర్తిని పోగొట్టి రక్షించే తల్లి ఈవిడ. తేజస్వరూప, ఆవిడ తేజస్వరూపిణి. తేజస్సు అంటే ప్రాణశక్తి, ప్రధానంగా తెలుసుకోవాల్సినది. తేజస్వరూప పరమ తదధిష్టాతృదేవత. తేజస్సుకి ఆవిడ అధిష్టాన దేవత.
సర్వశక్తి స్వరూపాచ శక్తి రీశస్య సంతతం. ఆవిడ సర్వశక్తి స్వరూపిణి. శివునకు ఆవిడ సతత శక్తి, సంతత శక్తి. ఆవిడే సిద్ధేశ్వరి, సిద్ధరూపా, సిద్ధిదా, సిద్ధిరీశ్వరి. అన్ని సిద్ధులను ఇచ్చే సిద్ధిదేవత, సిద్ధ విద్య. ఈ సిద్ధి రూప అని చెప్పడంలో అసలాంతర్యం ఏంటంటే సిద్ధేశ్వరి సిద్ధ విద్య అని చెప్పడానికి దశమహావిద్యా రూపిణి అని అర్థం అండి. సిద్ధ విద్యలు 10, ఆ 10 విద్యల రూపం ఈవిడే. దశమహావిద్యలుగా మనం ఆరాధించేటువంటి కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళ, ధూమావతి, మాతంగి, భైరవి, తర్వాత కమలాత్మిక, భువనేశ్వరి అని చెప్పబడే దశమహావిద్యలకి సిద్ధి విద్యలని పేరు. ఆ సిద్ధి విద్యలన్నీ ఈ తల్లి రూపములే. 10 రూపములతో ఉపాసింపబడే తల్లి ఈవిడ. ఈ తల్లి లోకములో ఏ విధంగా ఉన్నది అంటే బుద్ధి, నిద్ర, క్షుత్తు, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ అనే రూపాలతో ఉన్నది అన్నాడు ఇక్కడ. ఇది జాగ్రత్తగా వింటే మనం సరిగ్గా సప్తశతిలో యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చదువుతుంటాం. అందులో యాదేవి సర్వభూతేషు నమస్తస్యై మాటిమాటికి వస్తూనే ఉంటుంది. మారుతున్నవన్నీ బుద్ధి, శక్తి అవన్నీ ఒక దగ్గర పెట్టాడు అంతే. మొత్తం శ్లోకమంతా ఇక్కడికి వచ్చేసింది, మొత్తం స్తోత్రం అంతా కలిపి ఇక్కడ పెట్టేశాడు. అంటే అమ్మవారు కనబడేది కదండి అంటే అంతకంటే మూర్ఖుడు మరొకడు లేడు. ఇవన్నీ అమ్మవారి రూపాలే. ఇందులో ఏ ఒక్కటి నీకు తెలిసినా అది అమ్మే అని తెలుసుకో. అది అమ్మవారు కనబడదు అనద్దు, కనబడేది అమ్మని తెలుసుకో. ఇది తెలుసుకోవాల్సినది. ఈ కనబడుతున్నవి ఇవన్నీ అమ్మ రూపములే. అమ్మ లోపల లేకపోతే బుద్ధి లేదు, నీకు బుద్ధి పనిచేయదు, నిద్ర అనేది ఉండదు. ఆ తల్లి చైతన్య రూపంతో ఉంటే నిద్ర, అలాగే ఆకలి, దాహం ఇవన్నీ ఆ తల్లి. క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత. ఈ నిద్రాదేవతను బాగా ఆరాధించాలి. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడు రావాలి, ఉపన్యాసాల దగ్గర రాకూడదు అని ప్రార్థించి రావాలి. ఇవన్నీ అవసరమే. ఇవి ఎప్పుడు కావాలి అప్పుడు రావాలి. ఎప్పుడు ఆకలిస్తే అదో బాధ, అసలు ఆకలి లేకపోతే అదొక బాధ. కనుక ఇవన్నీ శక్తులు అవసరమే ప్రపంచానికి. కానీ జీవుడికి అవసరం బట్టి పనిచేయాలి. అందుకే ఆకలిని కూడా ఉపాసించాలంటే చెయ్యాలి. ఎందుకంటే ఆకలి వల్ల చేసే తప్పులు చేయకుండా ఉండాలంటే ఆకలిని అమ్మని తెలుసుకుని ఉపాసించాలి. ఆకలి ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా తీరాలి అంటే ఆ తల్లిని ఉపాసించాలి. ఆకలే లేకపోతే అన్నం విలువ ఎక్కడ తెలుస్తుందండి? అందుకే ఆ తల్లి జఠరాగ్ని రూపంలో మన ప్రజ్వరిల్లుతున్నది ఆ తల్లి. ఇవన్నీ వినడం కాదు, భావించాలి, భావించాలి, భావించాలి. భావించేవాడికే భగవంతుడు, భావించేవాడికి భగవతి. భావన లేకుండా ఉంటే యంత్రమే, జడమే. భావన రావాలి. భవానీ భావనాగమ్య. భావనలోకి వెళ్ళాలి. ఒక్కొక్కటి చింతన చేస్తే అమ్మ ఎక్కడుంది, ఎక్కడ లేదు అనిపిస్తుంది మనకి. ఆ భావంలోకి తీసుకెళ్తున్నాడు. క్షుత్, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపములయ్యా. ఇవి నేను కొద్దిగా చెప్పాను నీకు అన్నాడు. చెప్పి ఆపేస్తే ఇంతేనేమో అనుకుంటారు కదా. అందుకే విష్ణువంతుని వాడు కూడా చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పడుతున్నాడు ఆయన. ఉక్త శృతౌ శృతగుణశ్చాతి స్వల్పో యథాగమం. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి అమ్మ యొక్క దివ్య మహిమలు, వైభవము, తత్వము. కొంత చెప్పాను, ఎందుకంటే రెండవది కూడా చెప్పాలి కదా, చెప్తున్నాను విను. ఈ తల్లి గురించి వివరిస్తున్నారు. ఈ జగదంబ శుద్ధ సత్వస్వరూప. ఉపాసనలో ఎప్పుడూ శుద్ధ సత్వస్వరూపాన్ని ఉపాసించాలి. శుద్ధసత్వం అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణములు 3 అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో జీవులందరి యందు 3 కలిసిపోయి ఉంటాయి. సత్వగుణం మాత్రమే మనకి గుణాతీత స్థితికి తీసుకెళ్ళడానికి సహకరిస్తుంది. అందుకే 3 గుణాలతో ఉన్న మనం సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగిలిన 2 గుణాలను నిగ్రహించుకుంటూ వెళితే ఎప్పటికో వస్తుంది శుద్ధసత్వం. అది వస్తే అప్పుడు త్రిగుణాతీత స్థితి వస్తుంది. అయితే శుద్ధసత్వం అనేది ప్రకృతిలో అందరికీ సాధ్యం కాదు. అందుకు మనం చేయవలసింది ఏంటంటే శుద్ధసత్వంతో ఉన్న అమ్మవారిని ఉపాసన చేయాలి. అలాంటి శుద్ధసత్వగుణ స్వరూపిణి ఎవరు అంటే ఈ తల్లే. ఆవిడే మహాలక్ష్మి. శుద్ధసత్వస్వరూపాయ పద్మ. ఆవిడికే పద్మ అని పేరు. పద్మ అనే మాటకి వికసన శక్తి అని అర్థం, వికసనాత్మకమైన శక్తి. అలాగే పద్మ అనే మాటకి గతిశీల చైతన్యము అని ఇంకో అర్థం ఉన్నది. అందుకే సూర్యుడికి పద్మిని అని ఒక భార్య ఉన్నది అంటారు. పద్మిని అంటే శక్తి అండి, భార్య కాదు. అక్కడ పద్దులు గతౌ అనే ధాతువు నుంచి పద్మ అనే మాట వచ్చింది. గతి అంటే ఆయన కిరణములు గతిశీలం అంటే గమనం చేస్తాయి, ప్రసరిస్తాయి. ఆ ప్రసరణ రూప చైతన్యానికి పద్మం అని పేరిట. అంటే ఎక్కడికైనా వ్యాపించగలిగే లక్షణానికి పద్మ అని పేరు. అలాగే విశ్వమంతా వ్యాపించిన శక్తి కనుక పద్మ. అలాగే వికసించే శక్తి. వికసనం లేకపోతే ప్రపంచం అంతా ముడుచుకుపోతుంది, అంతే కదా. ముడుచుకుపోవడం జడత్వం, వికసించడం చైతన్యం, అంతే కదండి. మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే చైతన్యవంతమైన సూర్యకిరణములు తాకితే పద్మములు వికసిస్తున్నాయి, వికసిస్తున్నాయి కనుక పద్మములు అయ్యేవి.
వికసించే శక్తి వాటికి ఉన్నది. అది పద్మం అంటే వికసన శక్తి. ఎప్పుడు వికసిస్తాం లోకంలో ఒక్కసారి ఆలోచించండి. మన మొహాలు ఎప్పుడు వికసిస్తాయి? లోపల ఒక్క చిల్లి గవ్వ లేకపోతే మొహం ముడుచుకుపోతుంది. కనుకనే ఐశ్వర్యం లేకపోతే మొహం ముడుచుకుపోతుంది. అదే పడనీయండి 4 అంత వికసిస్తుంది. ఒకటి. రెండవది, మనలో దుఃఖం ఉంటే మొహం ముడుచుకుపోతుంది. కానీ ఆనందం కలిగిందనుకోండి ముఖం విచ్చుకుపోతుంది. ఏంటండి మొహం ఎలా ఉంది అని అంటూ ఉంటారు లోకంలో. అప్పుడప్పుడు ఆనందం, అప్పుడప్పుడు దుఃఖం. మనకి ఎప్పుడు ఆనందం కష్టం. ఒకవేళ ఆనందం ఉంటే ముఖం విచ్చుకుంటుంది. మూడవది, మనకి అజ్ఞానంలో ముఖం ముడుచుకుపోతుంది. ఒక విషయం చెప్తున్నప్పుడు కొందరు ఇలా వింటూ ఉంటారు, కనుబొమ్మలు ముడివేసి, తెలిసిపోతుంది విడిగా అర్థం కాలేదు కదా అని. అది అర్థమవుతూ ఉంటే వాడి ముఖం విచ్చుకుంటూ ఉంటుంది. అంటే వికసింపజేసే శక్తి దేనికున్నది? ఐశ్వర్యానికి, జ్ఞానానికి, ఆనందానికి ఉన్నది. ఆ ఐశ్వర్య జ్ఞాన ఆనంద శక్తియే లక్ష్మి. ఇది తెలుసుకోవాల్సింది. పద్మ అంటే ఇది అర్థం, వికసింపజేసే తల్లి. కొందరు హృదయాలు వికసించకపోతే అమ్మ కనబడదు. అందుకే అజ్ఞానంతో ముడుచుకుపోయిన హృదయాలకు అమ్మ గోచరించదు. వికసించిన హృదయ పద్మంలో అమ్మ భాసిస్తుంది. అందుకే ఆవిడ పద్మ. ఆవిడ పేరు అందుకు ప్రారంభంలోనే పద్మ అన్నారు. ఆవిడ సర్వసంపత్ స్వరూప. ప్రపంచంలో ఉన్న సంపదలన్నిటికీ ఆవిడ తల్లి. అంతేకాదు సంపదలకి అధిష్టాన దేవత. కాంత, అతి దాంత, శాంత, సుశీల, సర్వమంగళ. లక్ష్మి అనే భావన చూడండి. లక్ష్మి అంటే ఒక విగ్రహం కాదు, దేవత విగ్రహం కాదు, భావన. ఆ భావనకి ఆకారం విగ్రహం. కనుక విగ్రహం ద్వారా భావంలోకి వెళ్ళాలి, భావం ద్వారా భగవతిని తెలుసుకోవాలి. ఇక్కడ అందుకు ఆవిడ కాంత అంటే కమనీయమైనది అని అర్థం. అతి దాంత నిగ్రహ సంపన్నురాలు. లక్ష్మి శుద్ధ సత్వగుణములు కదా. అందుకే ఆ తల్లి ఎలాంటి భావాలు చూడండి. అతి దాంత అంటే నిగ్రహ సంపన్నురాలు. కోపము, ఉద్రేకము ఇలాంటివి దుర్గుణాలు అవి ఆ తల్లి దగ్గర లేవుట. అందుకే శుద్ధ సత్వస్వరూపేచ కోపాది పరివర్జితే అంటాడు ఇంద్రుడు అమ్మవారిని స్తుతిస్తూ. కోపాది దుర్గుణములు లేవు ఆవిడికి. శాంత, ఎప్పుడు శాంతముగా ఉన్నది. సుశీల, గొప్ప స్వభావము శీలము కలిగినటువంటిది. సర్వమంగళ. అంతేకాదు ఇది మనకు బాగా నాటుకోవడానికి తర్వాత ఒక వాక్యం చెప్తున్నాడు నారాయణుడు. లోభ మోహ కామ రోష మద అహంకార వర్జిత. ఈ గుణములు ఇసుమంత కూడా లేవుటండి అమ్మవారి దగ్గర. లోభము, మోహము, కామము, రోషము, మదము, అహంకారము లేవు ఆ తల్లి దగ్గర. అంత శుద్ధసత్వ గుణం. అందుకే లక్ష్మి అంటే అదండి. అంతేగాని ఒళ్ళంతా ఐశ్వర్యం దిగేసుకుని వాడిని వీడిని తిడుతూ ఉంటే, దుర్మార్గంగా ఉంటే లక్ష్మీ కళండి అంటే తప్పు. లక్ష్మీ కళ అంటే ఇది. వాడికి లోభమోహ కామరోష మద అహంకారాలు లేకుండా ఆ సౌశీల్యమైన, సౌజన్యమైన, నిర్మలమైన శాంత గుణముల యొక్క స్వరూపం అమ్మవారు. అందుకే లక్ష్మీ భావన చెయ్యగలిగితే మనలో ఈ దుర్గుణాలు పోయి ఆ సుగుణాలు, ఆ సౌశీల్యం, ఆ సాత్విక గుణం వర్ధిల్లుతుంది. పైగా భక్తుల పట్ల ఎప్పుడూ వాత్సల్యం కలిగి ఉంటుంది ఆ తల్లి. భక్త అనురక్త. అంతేకాదు పతియందు అనురక్తురాలై ఉంటుంది. మహాపతివ్రత. ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టదు ఆ తల్లి. మహాపతివ్రత. అందుకే పతివ్రతల యందు కనబడే కళ లక్ష్మీ కళ. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే లక్ష్మీ కళ వృద్ధి చెందాలంటే స్త్రీలకు పాతివ్రత్యం అనేది ఉండాలి. ఈ తల్లి ఎటువంటి స్త్రీల్లో ఉంటుంది, స్త్రీల్లో ఎలా ఉంటుందని చెప్తూ అష్టోత్తర శతనామాలు ఒక మాట చెప్పాయి. స్త్రైణ సౌమ్యాం అని. స్త్రైణ సౌమ్యాం అంటే స్త్రీల యందు ఉన్న సౌమ్యత లక్ష్మీ కళ. ఆ సౌమ్యస్వరూపము అది లక్ష్మీ కళ అన్నారు. అందుకే పతివ్రత. పైగా ప్రాణతుల్యా భగవత ప్రేమపాత్రం ప్రియం వద. ఆ తల్లి భగవానుడైన నారాయణునకు ప్రాణంతో సమానమైనది. అంతేకాదు ఆయన ప్రేమకు పాత్రురాలైనది. ప్రియం వద, ఎప్పుడు ప్రియమే పలుకుతుంది. ఆయన మనస్సు నొచ్చుకునేటట్టు ఒక్క మాట ఆడదట. ప్రియం వద. లోకమునందు ఆ తల్లి ఎలా గోచరిస్తుందంటే సర్వసస్యాత్మిక. లోకంలో మనం చూసేటువంటి సస్యములన్నీ ఆ తల్లి రూపములే. ఒక్క భావన కలిగితే పండిన చేలు అమ్మ రూపంగా కనిపిస్తుంది, పచ్చని చెట్టు అమ్మ రూపంగా కనిపిస్తుంది, పళ్ళు కాయలు ఇవన్నీ అమ్మ రూపములే. అందుకే సర్వసస్య రూపిణి. ఈ తల్లినే ధాన్యలక్ష్మి అని అంటున్నాం మన అష్టలక్ష్ముల్లో. అందుకే సర్వసస్యాత్మకాదేవి జీవనోపాయ రూపిణి. ప్రతివాడికి బ్రతికే ఉపాయము ఈ అమ్మ యొక్క రూపమే తెలుసుకోవాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఉపాయం ఉంది కదా. ఒక ఆయన అన్నాడు నాకేం చేత కదండి, అందుకు అడుక్కుంటున్నాను అన్నాడు. అదేనా చేతనైంది కదండి. వాడికి ఆ ఉపాయం రూపంలో ఉంది. ఇంకా ఇప్పుడు మాటలో చెప్పాలంటే బ్రతుకు తెరువు. వాడిని తరింపజేయదలుచుకున్న తల్లి వాడికో బ్రతుకు తెరువుని చూపిస్తుంది. అందుకే లక్ష్మీ ఆరాధన చేస్తే బ్రతుకు తెరువు లభిస్తున్నది. ఆ రూపంలో ఉంది ఆ తల్లి. అందుకే సర్వసస్యాత్మిక జీవనోపాయ రూపిణి. ఈ తల్లి
మహాలక్ష్మిగా నిత్యలక్ష్మిగా ఎక్కడుంటుందంటే మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవారతా సతి. నిత్యలక్ష్మి మహాలక్ష్మి. నిత్యలక్ష్మి అంటే ఎప్పుడూ విడవకుండా ఉండే లక్ష్మి అక్కడ ఉందిటండి. మిగిలిన చోట్ల లక్ష్మి వదిలేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వాడు యోగ్యుడైతే ఉంటుంది, అయోగ్యుడైతే వదిలేస్తుంది. కానీ విష్ణువు దగ్గర లక్ష్మి నిత్యలక్ష్మి. ఎందుకంటే అది ఆయన సహజ శక్తి గనక నిత్యలక్ష్మి మహాలక్ష్మి. యువతలు ఎవరైనా పుణ్యాలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి ఆ లక్ష్మి వస్తుందట. వాడు పుణ్యం పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన లక్ష్మి ఆ నిత్యలక్ష్మిలోకి వెళ్ళిపోతుంది. తెలుసుకోవాలి. అందుకే ఇంద్రుడు యోగ్యంగా ఉన్నంతకాలం స్వర్గలక్ష్మిగా అతడి దగ్గర ఉందిట. ఇంద్రుడు పొరపాటు చేస్తే స్వర్గలక్ష్మిగా వదిలిపెట్టి నిత్యలక్ష్మిలోకి లీనమైపోయింది. మళ్ళీ ఇంద్రుడు బుద్ధి తెచ్చుకుని క్షీరసాగర మథనం చేసి నానా యాతన పడితే మళ్ళీ వచ్చింది ఆ తల్లి అక్కడి నుంచి. అందుకు ఈ నిత్యలక్ష్మిగా ఎప్పుడూ విష్ణువు దగ్గర ఉంటుంది. అంతేగాని లక్ష్మీదేవంటే క్షీరసాగరం నుంచి పుట్టింది అనుకోవద్దు. అంటే అంతకు ముందు లేదా? క్షీరసాగరం నుంచి రాకముందు కూడా ఉందా తల్లి? ఇంద్రుడి దగ్గర స్వర్గలక్ష్మిగా ఉన్నది, ఇతర లోకాల్లో ఆయా లోకలక్ష్ములుగా ఉన్నది. ఒక్కొక్క లోకంలో దాని శక్తిగా లేకపోతే లోకం లేదండి. అందుకే భూమి యందు భూలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి, వైకుంఠంలో మహాలక్ష్మి, అలా ఆయా లోకాల్లో ఆ తల్లే ప్రకాశించుతున్నది. అయితే ఇంద్రుడు బుద్ధిగా ఉన్నంతకాలం వాడి దగ్గర స్వర్గలక్ష్మిగా ఉంది. వాడు ఎప్పుడైతే విష్ణు ప్రసాదాన్ని తృణీకరించాడో అప్పుడు విడిచిపెట్టేసింది ఆ తల్లి. విడిచిపెట్టిందంటే లక్ష్మి వెళ్ళిపోలేదు, నిత్యలక్ష్మి కోల్లో లీనమైపోయింది ఆవిడ. మళ్ళీ అతను పశ్చాత్తాపం చెంది నారాయణ్ని ఆశ్రయిస్తే నారాయణుడి దయతలిచి క్షీరసాగర మథనం చేయని చెప్పాడు. ఎందుకంటే ఏడ్చినంత మాత్రాన్ని ఇచ్చాడు. ఏడ్చిన తర్వాత కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. నువ్వు చేయి, నీ సాధనకు నేను అనుకూలిస్తానన్నాడు. నారాయణుడు అనుకూలించాడు, కూర్మమై ఉద్ధరించాడు, మథనంలో సహకరించాడు, జగన్మోహినియే అనుగ్రహించాడు. మొత్తానికి ఆ తల్లి అప్పుడు ఉద్భవించింది క్షీరసాగర సమయంలో. కానీ అంతకు ముందున్న తల్లి నిత్యలక్ష్మి. పైగా అమ్మవారు దక్షుడికి సతీదేవిగా పుట్టి శివుని చేపట్టింది. ఎందుకంటే ఒక రూపం ధరించి చేపట్టేటప్పుడు అలా అవతరించింది. అదేవిధంగా ఒక ప్రజాపతికి అమ్మవారు సతీదేవిగా పుట్టి శివుణ్ణి చేపడితే మరో ప్రజాపతికి ఈ మహాలక్ష్మి పుత్రికగా పుట్టి విష్ణువుని చేపట్టిందండి. ఆ ప్రజాపతి మనకు చెప్పబడుతూ ఇక్కడ మహానుభావుడు భృగు ప్రజాపతి. ఆ భృగువుకు క్షాతి అనేటువంటి భార్య యందు అమ్మవారు లక్ష్మీదేవిగా వచ్చి విష్ణువుని చేపట్టారు. రూపంగా లీలగా కనబడేటప్పుడు ఎప్పుడు ఆయన దగ్గర నిరాకారగా ఉన్నా ఒక సాకారంగా రూపం స్వీకరించడానికి గాను భృగు ప్రజాపతికి పుత్రికగా పుట్టి అలాగే నిలబడింది. కానీ దక్షపుత్రిక మాత్రం అలా నిలబడలేదు. ఎందుకంటే దక్షుడు అయోగ్యుడైపోయాడు కనుక అతను విడిచిపెట్టి మళ్ళీ పార్వతిగా వచ్చింది. కానీ భృగు యోగ్యుడు అయ్యాడు కనుక లక్ష్మీదేవి ఎప్పుడు భృగుపుత్రికగా ఉన్నది. అందుకే ఆ తల్లికి భార్గవి అని పేరు. భృగుపుత్రిక కనుక భార్గవి. పైగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రజాపతి అధిపతిగా చెప్పబడతారు. శుక్రవారానికి భృగు ప్రజాపతి అధిదేవత. అందుకే భార్గవైన లక్ష్మీదేవిని ఆరాధన చేయాలని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకు భృగు ప్రజాపతి పుత్రికగా నిత్యలక్ష్మిగా వైకుంఠంలో ఎప్పుడు ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లి స్వర్గే చ స్వర్గలక్ష్మిశ్చ రాజలక్ష్మిశ్చ రాజసు గృహేషు గృహలక్ష్మిశ్చ మర్త్యానాం గృహిణాం తథా. మానవుల ఇళ్లల్లో గృహలక్ష్మిగా ఆ తల్లి ఉంటుంది. గృహలక్ష్మి అంటే ఇల్లాలు అని మాత్రమే కాదన్నాను కానీ ఇల్లాలని కాదనలేదు, జాగ్రత్తగా తెలుసుకోండి. గృహలక్ష్మి అంటే గృహమునయందు ఉన్న శోభను గృహలక్ష్మి అంటారు. అమ్మవారు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికో శోభ ఉంటుంది. ఎలాంటి ఇల్లు అంటే శుచి అయి అంటూ ముట్టు మైల అనేటువంటి వికారములు లేని ఇంట్లో శాంతము, దేవతలు పితృదేవతలు వచ్చి ఆరాధనలు పొందడానికి యోగ్యమైన ఇంటిలో ఉన్న తేజస్సుని గృహలక్ష్మి అంటారు. అందుకని ఏ ఇంట్లో బీరువా నిండా డబ్బులు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మి ఉందని అర్థం కాదు, తెలుసుకోండి. ఏ ఇంట్లో సదాచారం ఉంటుందో, ఏ ఇంట్లో దేవతలు పితృదేవతలు ఆరాధింపబడతారో, ఏ ఇంట్లో అతిథి అభ్యాగతలు భోజనం చేస్తారో, ఏ ఇంట్లో ఉన్నటువంటి వారు పరస్పర ప్రేమభావంతో సౌమనస్యంగా ఉంటూ కలహాలు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా తుష్టిగా తృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టు లెక్క. అది లక్ష్మీ కళ అంటే ఇది. నా ఇల్లు లక్ష్మీ కళతో ఉండాలి అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కలుపుకోవాలని. అలాగా గృహాల యందు గృహలక్ష్మిగా ఉంటుంది. అంతేకాదు సర్వప్రాణిషు ద్రవ్యేషు శోభారూప మనోహర. ఈ అమ్మవార్లందరూ ఎక్కడో దూరంగా ఉన్నారని కాదు, లోకంలో ప్రాణుల యందు వస్తువుల యందు శోభగా కనబడే ఏ గుణమైనా అది అమ్మవారి యొక్క స్వరూపమే. ఇది తెలుసుకోవాలి. ఒక అద్భుతమైన వస్తువు అందంగా కనబడిందంటే అలా కనబడే శక్తి లక్ష్మీదేవి. ఇది తెలుసుకుంటూ శోభారూప మనోహర. ఈవిడ కీర్తిరూప పుణ్యవతాం. పుణ్యాత్ముల యందు కీర్తిగా ఉన్నది, రాజుల యందు తేజస్సుగా పరాక్రమంగా ఉన్నది. వాణిజ్య రూపాం వణిజాం. వ్యాపారవేత్తల్లో వ్యాపార రూపంతో ఉంటుందట, అది వాళ్ళకి లక్ష్మి.
పాపాత్ములకు కూడా లక్ష్మి ఉంటుందిరండి. వాడు అక్కడ సర్వవ్యాపిని కదా, అక్కడ ఉండదా అంటే పాపినాం కలహాంకురా, అక్కడ ఆ రూపంతో ఉంటుంది, కలహ రూపంతో. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళుతుందంటే నాశనం చేయడానికి వెళ్తుంది అక్కడికి. ఆ రూపంలో ప్రవేశించి దెబ్బతీస్తుంది. పాపినాం కలహాకురా దయారూపాచ కథిత వేదోక్త సర్వసమ్మత. ఇది మహాలక్ష్మి స్వరూపాన్ని వివరించారు.